దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు కలిసి చదువుకుంటాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు కలిసి చదువుకుంటాం. చదవండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, మరొక ప్రభు దినం మా జీవితంలో భూమి మీద అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. జిగటగల దొంగ ఊబి నుండి మమ్మల్ని వేరు చేసినందుకు స్తోత్రాలు. మీ పిల్లలుగా చేసుకున్నందుకు స్తుతులు. పాటలతో మిమ్మల్ని కీర్తించడానికి చూపిన కృపకై స్తోత్రాలు. ప్రభువా, మంచి పని, నిత్యం ఉండే పరలోకంలో ఉండే పని చేయబోతుండగా మాకు సహకారంగా ఉండటానికి చదువుకున్న ఈ లేఖన భాగమును విరిచి వడ్డించి పంచిపెట్టుము. మాతో మాట్లాడుము. మీ దాసుడు ఎన్నిక లేనివాడు, చాలినవాడు కాదు, నిష్ప్రయోజకుడు ప్రభువా, అద్దుబాట్లు కలిగినవాడు. ఆత్మతోనూ బలముతోనూ మీ మాటలతోనూ మీ దాసుని నింపు. 81వ కీర్తన 10వ వచనం ప్రకారం సహాయం చేయి. వినుబుద్ధిని పుట్టించుము. దయగల మాటలు మాకు దయచేయు. ఆదరణ దయచేయు. నెమ్మది, సంతోషము, తృప్తి, క్షేమము, స్వస్థత, రక్షణ మాకు దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి ఎలా మహిమ కలుగుతుంది అని 3 సంగతులు ఇప్పటికే జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, పాపమును ఒప్పుకొనుట ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. రెండవది, మారిన జీవితముల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. మూడవది, రాత్రి చెప్పుకున్నాం, విశ్వాసము వలన దేవునికి, విశ్వాసం లేకపోతే దేవునికి మహిమ లేదు. ఇప్పుడు ఆరాధన కొరకై ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, 50వ కీర్తన 15వ వచనం. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 15వ వచనం. ఆపత్ కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరచెదవు. చూడండి, ఇక్కడ దేవునికి మహిమ ఎప్పుడు అని అంటే 4వ విషయము, మనము విడిపింపబడినప్పుడు. ఎప్పుడు దేవునికి మహిమ అండి? మనము విడిపింపబడినప్పుడు, మనము తప్పించబడినప్పుడు, మనము దేవుని చేత కాపాడబడినప్పుడు, మనం పెట్టిన మొర దానికి జవాబు వచ్చినప్పుడు దేవునికి ఏముంటదంటే చెప్పండి, మహిమ ఉంటది. మనందరం కూడా దేవుని చేత
విడిపింపబడిన వారము. చూడండి, పాతాళములో ఉన్నటువంటి వారమైన మనల్ని, పాతాళములో ఆ ద్వారములో ఉన్నటువంటి వారమైన మనల్ని దేవుడేం చేశాడు? తన శక్తి చొప్పున విడిపించాడు. ఆయన చేత విడిపింపబడిన వారం. కాబట్టి విడిపింపబడిన మన ద్వారా దేవునికి ఏమిటంటండి? మహిమ. అయితే ఇక్కడ రాయబడిన మాట, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపద ఎవరికి? మనకు కష్టము, మనకు శ్రమ, మనకు ఇబ్బందులు, మనకు ఆవేదనలు, మనకు ఆ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటండి? ప్రార్థన, మొర, దేవుని వైపు చూడటం. అప్పుడు దేవుడేం చేస్తాడంట? నేను నిన్ను విడిపించెదను. దేవుడు ఎప్పుడైతే మనల్ని విడిపిస్తాడో మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుణ్ణి మహిమ పరుస్తాం. కాబట్టి విడిపింపబడిన వారి ద్వారా దేవునికి ఏముంది చెప్పండి? మహిమ. నిత్యము మన దేవునికి ఏం కలగాలంటే, మనల్ని విడిపించాడు కనుక ఆయనకు మహిమను మనం తీసుకొని రావాలి. చూడండి, దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 18వ అధ్యాయం, నిర్గమకాండము 18వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిర్గమకాండం 18:8. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకును ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో చూడండి వివరించి చెప్పాను. చూడండి, ఏమంటున్నాడు? యెహోవా తమ్మును విడిపించిన సంగతి అంటే ఇశ్రాయేలీలను దేవుడు విడిపించాడు. ఎవరి నుండి విడిపించాడు? ఫరో యొద్ద నుండి, ఐగుప్తుల యొద్ద నుండి విడిపించాడు. ఐగుప్తు అనగా లోకము, పాపము. అట్టి పరిస్థితిలో నుండి ఇశ్రాయేలును దేవుడు ఏం చేసినాడండి? విడిపించాడు. చూడండి, అక్కడ చదువుకున్న మాటలో ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. మోషే దేవుడు తన పట్ల చేసిన కార్యములను మర్చిపోకుండా దేవునికి మహిమ కలుగునట్లు ఆ సంగతులను చూడక, ఎరగక, వినక ఉన్నటువంటి తన మామతో మోషే ఏం చేస్తున్నాడండి? వివరించి చెప్తా ఉన్నాడు. ఆ వివరణలో ఒక చక్కటి మాట రాయబడింది. త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును. ఈ త్రోవలో లేదా ఈ యాత్రలో, ఈ జీవితములో మనకేముందండి? కష్టములు. నాకేనా ఈ కష్టాలు, నాకేనా ఈ బాధలు, నాకేనా ఇబ్బందులని మనం వాపోతా ఉంటాం. ఈ త్రోవలో, ఈ యాత్రలో మనకేమున్నాయండి? కష్టాలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి, నష్టాలే ఉన్నాయి. అయితే వారికి త్రోవలో వచ్చిన త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును, వాళ్ళకు వచ్చిన కష్టం అంతట్లో దేవుడు ఏం చేసినాడంట? విడిపించాడు. అంటే కష్టము నుండి దేవుడు వారిని విడిపించాడు. తర్వాత ఐగుప్తీయుల నుండి వారిని విడిపించాడు. ఫరో నుండి కూడా వారిని, బహు కఠినుడు ఫరో, జాలి లేనివాడు, పరువులు మోపేవాడు, దాసత్వం చేయించుకునేవాడు, ఇనుప కొలివి లాంటి వాడు, అసలు తోటి మనుషులకు రెస్ట్ కావాలని కూడా ఎరగని వాడు, పని చేపించుకోవడమే. అలాంటి వ్యక్తుల నుండి కూడా దేవుడు ఏం చేసినాడు? ఇశ్రాయేల్ ప్రజల్ని
విడిపించాడు. వారే వచ్చారా? దేవుడు విడిపించాడా? చూడండి, దేవుడే వారిని విడిపించాడు. ఫరో నుండి విడిపించాడు, ఐగుప్తులో నుండి విడిపించాడు. తమకొచ్చిన త్రోవలో తమకొచ్చిన కష్టముల నుండి కూడా దేవుడు ఏం చేసినాడు? విడిపించాడు. తర్వాత 9వ వచనం, యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. చూడండి, ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో ఏం చేసినాడండి? సంతోషించాడు. చూడండి, ఈ ఇన్ని కష్టాల్లో నుండి, ఇన్ని బాధల్లో నుండి మనుషుడు విడిపించలేడు. ఏ మనుష్యుని వల్ల కాదు. అయితే వీరి దేవుడు ఎంత గొప్ప దేవుడు! వీరి కష్టాల్లో నుండి ఇలా విడిపించాడా? వీరి పట్ల ఇన్ని గొప్ప కార్యాలు చేశారా అని చెప్పుకొని నిజంగా సంతోషిస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? సంతోషిస్తా ఉన్నాడు. 107వ కీర్తనలో ఓ మాట రాయబడింది చూడండి. కీర్తనల గ్రంథము 107, కీర్తనల గ్రంథం 107వ కీర్తన చూడండి, 10వ వచనం, లేదంటే ఈ మాట చదువుకుందాం. 11వ వచనం, ఆ బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయి వారి హృదయమును. చూడండి, ఇక్కడ వారు ఎట్లున్నారంట? బాధ చేతను. ఐగుప్తులో వారికి సంతోషం లేదు. ఐగుప్తులో వారికి స్వతంత్రత లేదు. ఐగుప్తులో వారు మూలుగులతో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో వారందరూ ఎలా ఉన్నారంటే బాధ, సంతోషం ఎవరి ముఖములో లేదు. సంతోషం ఆవిరైపోయింది. సంతోషం ఏం చెప్పండి? ఆవిరైపోయింది. తర్వాత వారు బాధ చేత ఉన్నారు. తర్వాత ఇనుప కట్ల చేత బంధింపబడిన వారై ఉన్నారు. ఎట్లా బంధించబడ్డారు? ఇనుప కట్లు ఎలా తెంచుకుంటావు? చూడండి, ఏదైనా తాడంటే ప్రయత్నం చేయొచ్చు, ఇంకా దేని చేతనైనా బంధిస్తే ప్రయత్నం చేయొచ్చు. ఇనుప కట్లు అంటే ఇంకెన్నడూ మన వల్ల కాని బలమైన బంధకాలు, బలమైన కట్లు వారికి ఐగుప్తులో ఉన్నాయి. అంతేకాదు, వారు ఎలా ఉన్నారంట? చీకటిలోను మరణాంధకారములోను నివాసం చేయు వారి హృదయం. ఎక్కడ నివాసం చేస్తున్నారంట? చీకటిలోను మరణాంధకారంలోను వారు ఏం చేస్తున్నారండి? నివాసం చేస్తా ఉన్నారు. చూడండి, ఇలాంటి స్థితి ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి. లోకములో నీ పరిస్థితి, నా పరిస్థితి. బాధ, తర్వాత ఇనుప కట్లు, బంధకాలు, తర్వాత చీకటి, మరణాంధకారము. అలాంటి నివాసములో నివాసించుచున్నటువంటి, చీకటి గల ఆ నివాసములో, మరణం దగ్గర ఉన్నటువంటి ఆ నివాసములో సంతోషం ఉంటుందండి? ఎటు చూసినా బాధనే, సంతోషం కరువై పోయింది. అలాంటి పరిస్థితిలో ఇశ్రాయేలీలు ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితిలో ఉండగా 12వ వచనంలో ఆయన ఆయాసం చేత కృంగజేసెను, వారు కూలి ఉండగా. అలాంటి పరిస్థితులు ఎవరు లేరండి చెప్పండి? సహాయకుడు లేడు. తర్వాత 13వ వచనంలో ఆ పరిస్థితిలో, అంటే చూడండి, బాధ ఉన్న పరిస్థితిలో, ఇనుప కట్లు అయ్యే మా వల్ల కాదు అనుకున్న పరిస్థితిలో, మరణాంధకారం, చీకటి ఉన్న నివాసములో వాళ్ళు చేసేది ఒక్కటే చేయగలవారు. 50వ కీర్తనలో 15వ వచనం చెప్పుకున్న, ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుమని చదువుకున్నాం కదా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తున్నారంట? కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని
విడిపించెను. ఆయన వారి సహాయకుడు లేడు. ఆపదలో ఉన్నారు. బంధకాల్లో ఉన్నారు. బాధలో ఉన్నారు. ఏ బంధకాలండి అవి? ఇనుప కట్లు. భయంకరమైనవి. సామాన్యమైనవేమీ కాదు. అంటే ఎంత ప్రయత్నించినా గూడా దాని నుండి విడుదల పొందలేడు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ ఇనుప కట్లలో నుండి వారు మొరపెట్టగా, వారు విజ్ఞాపన చేయగా, వారు దేవుని సహాయమును కోరుకొనగా 14వ వచనంలో దేవుడేం చేసినాడండి? వారి కట్లను తెంపివేసి ఏం చేశాడండి? వారి కట్లను తెంపివేసి. ఎంత గొప్ప సంగతండి! వారి కట్లు ఏం కట్లవి? దేనితో కట్టారండి? ఇనుప కట్లు. అలాంటి కట్లను దేవుడు ఏం చేసినాడంట? తెంపివేశాడు. తుత్తనియలుగా చేశాడు. తర్వాత చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఏం చేసినాడండి? చీకట్లో నుండి, మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. 15వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. దేవుడు విడిపించారు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నారు? మహిమ పరుస్తా ఉన్నాడు. విడిపించాడు దేవుడు, రప్పించాడు బయటికి, బంధకాలు ఆ కట్లు తెంపివేశాడు. అయితే ఇవి గొప్ప కార్యాలు. ఇవి వారికి మేలులు. దేవుడు చేసిన మేళ్ళు. ఇవన్నీ ఇత్రో చూసి ఏం చేస్తున్నాడండి? సంతోషిస్తా ఉన్నాడు. ఇత్రో చూసి సంతోషిస్తున్నాడు. ఎంత గొప్ప కార్యాలు! ఆ ఇనుప కట్లు తెంపివేయటం అంటే సామాన్యమైన విషయమా? చీకట్లో నుండి విడిపించటం, బంధకాలు తెంపివేయటం, నరులకు ఏం చేసినాడంట? దేవుడు తన కృపను బట్టి, ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు, నరులమైన మనకు, గడ్డివారము, మంటివారము, చూడండి, బలహీనము, చేతకాని వారమైన మనకు ఆయన ఏం చేసినాడండి? ఆయన కృపను బట్టి ఆశ్చర్య కార్యములను చేశాడు. ఏం చేసినాడండి? ఆశ్చర్య కార్యములను చేశాడు. ఈ ఆశ్చర్య కార్యములను మోషే వివరించి చెప్తా ఉంటే యిత్రోకు సంతోషం, పరితాపం పట్టలేకపోయినాడంట. ఎంత గొప్పవాడి దేవుడు! ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఈ దేవుడు అని చెప్పి ఏం చేసినాడంట అండి? సంతోషిస్తా ఉన్నాడు. సంతోషించడమే కాదు, నిర్గమకాండము చూడండి 18వ అధ్యాయము 10వ వచనం. నిర్గమకాండం 18వ అధ్యాయం 10వ వచనం. మరియు యిత్రో ఐగుప్తుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి, ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. చూడండి, ఆ దేవుణ్ణి ఇంకేం చేస్తున్నాడంట? స్తుతిస్తా ఉన్నాడు, ఆరాధిస్తా ఉన్నాడు, మహిమపరుస్తా ఉన్నాడు. ఏం చేసినాడని చెప్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? ఫరో చేతిలో నుండి, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. చూడండి, విడిపించినాడు దేవుడు. దాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేస్తున్నారండి? స్తుతిస్తా ఉన్నారు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. వారందరూ కూడా ప్రభువును స్తుతిస్తా ఉన్నాడు. 15వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఏం చేసినారంటండి? ప్రభువును స్తుతించారు. ఒక్క కంఠముతో ఈ పాట వాడినారు. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయన మనకు
ఇశ్రాయేలు ఎంతో సురక్షితముగా జ్యోతక స్థలం ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా పాడండి. ఆరిన నేలను నడచిరి సముద్ర మధ్యను ఆరిన నేలను నడచిరి గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడేదము. జ్యోతక్క, మీ లైన్లో ఇంకెవరు కూర్చున్నారు? ఎవరి లైన్లో ఉన్నావు జ్యోతక్క నువ్వు? అక్క, మరి ఇంకెవరున్నారు అక్కడ? ఎవరున్నారమ్మా? శిరీష్ అని లైన్లో మాదిరా? అక్కడక్కడే సర్దుకున్నారు, ఇంకా దారిలో కూర్చున్న వాళ్ళు దారిలోనే ఉన్నారు. చిన్నపిల్లల తల్లుల్ని వెనకాల ఉంచి మిగతా వాళ్ళు ముందుకు వచ్చేయండి. ఇంకెవరన్నా వస్తే మిమ్మల్ని దాటుకొని రాలేరుగా. ఓకే. దేవుడు ఇశ్రాయేలుల పట్ల చేసిన కార్యము అది ఆశ్చర్యమైనవి, అది ఉన్నతమైనది. ఈ కార్యం చేయటానికి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించటానికి దేవుడు ఏం చేసినాడంటండి? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 34వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనం. ఒకసారి చూడండి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. చూడండి, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల్ని విడిపించడానికి దేవుడు ఏం చేసినాడంట? ఏం చేసి వచ్చాడండి? దిగి వచ్చి ఉన్నాడు. ఎక్కడుంటాడు అసలు దేవుడు? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం తర్వాత చదవండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. ఎక్కడున్నాడంట ఆయన? మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారిని ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. చూడండి, మన దేవుడు ఎక్కడున్నాడంట? మహోన్నతమైన స్థలంలో ఉన్నాడు. అంటే మనం ఎంత ప్రయత్నించినా మన కనబడు, మనం అందుకోలేం, మనం అక్కడికి వెళ్ళచాలం. అంటే మనకు దేవునికి చాలా దూరం ఉంది. అంతటి ఉన్నత స్థానంలో మన దేవుడు ఉన్నాడు. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయములో ఆయన ఎవరు వసింపరాని తేజస్సులో అమరత్వము కలిగి ఉన్నాడంట. ఎక్కడున్నాడంట దేవుడు? ఎవరు కూడా సమీపింపలేరు ఆయనను. ఏం చేయలేరండి? ఎవరు కూడా ఆయన సమీపించలేరు. అంటే అంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఆయన ఈ భూమి మీద తన ప్రజలు ఎట్లున్నారంట? దురవస్థ. ఎట్లున్నారండి తన ప్రజలు?
మీకు అర్థమవుతుందా? వింటున్నారా? దయచేసి వినండి. ఎట్లున్నారండి వాళ్ళు? దురవస్థలో ఉన్నారు. తర్వాత ఎట్లున్నారంట? మూలుగులతో ఉన్నారు. తర్వాత వారిని విడిపించుటకు నా ప్రజల దురవస్థను చూచిది, నిదానించి చూచిది, వారి మూలుగులను వింటిని, వారిని విడిపించుటకు ఎక్కడి నుండి వచ్చినాడంట? అంత దూరం నుండి ఏం చేసినాడండి దేవుడు? దిగి వచ్చాడు. అంత అవసరమా? అంత అవసరం అండి? అంతటి ఉన్నత స్థానంలో నుండి సింహాసనం వదిలిపెట్టి ఈ భూమి మీదకి దిగి రావటం అంత అవసరం ఏమన్నా ఉంటదంటారా? అంత అవసరం ఉందా? అంటే నా ప్రజలు, నా స్వాస్థ్యము, నేను ఏర్పరచుకున్నాను కాబట్టి వారి దురవస్థను నేను చూడలేను. దాని దేవుడే దిగొచ్చాడు. అయితే దేవుడిలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు ఎవరిని పంపించాడండి వారి కొరకు? మోషేను పంపించాడు. ఈ జీవిత యాత్రలో నేను కూడా మనం ఈ లోకంలో ఎలా ఉన్నవారం అంటే దురావస్థలో ఉన్నవారమే, మూలులతో ఉన్నవారమే, ఇనుప కట్ల చేత బంధింపబడిన వారమే, తర్వాత బంధకాలలో, చీకటిలో, మరణాంధకారములో ఉన్నటువంటి వారమే. అయితే దేవుడు మన పట్ల కూడా దేవుడు ఏం చేసినాడండి? ఆశ్చర్య కార్యములను చేశాడు. దీని అంతటిని బట్టి దేవుడు విడిపించాడు గనక ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుడిని ఏం చేస్తున్నారండి? మహిమపరుస్తా ఉన్నాడు. ఇత్రో కూడా ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మహిమపరుస్తా ఉంటున్నాడు. అంటే మన దేవుడు ఎవరంటే ఆయన విడిపించువాడు. యోసేపు గురించి ఒక మాటను మనం చదువుకుంటే 37వ అధ్యాయం యోసేపు గురించి ఒక మాట, ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయము చూడండి. అక్కడ 21వ వచనం. రూబేను ఆ మాట విని మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించాను. ఎవరిని? యోసేపును విడిపించారు. ఎవరి చేతిలో నుండి? అసూయ పరులైన అన్నల చేతిలో నుండి. ఎవరండి అన్నలు? ఎవరండి? అసూయ కలిగినటువంటి వారు. ఎవరి మీద అసూయ చూపించారు? యోసేపు మీద అసూయ చూపించారు. తర్వాత దురాలోచనలు చేసినటువంటి వారు యోసేపు మీద ఏం చేసినారండి? దురాలోచనలు చేసినటువంటి వారు. 18వ వచనం, అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరమున నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. 11వ వచనంలో అసూయ పడ్డారు. 18వ వచనంలో యోసేపు మీద ఏం చేసినారండి? దురాలోచన చేశారు. యోసేపును లేకుండా చేద్దాం అనుకున్నారు. యోసేపును చంపుదాం అనుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఉండొద్దనుకున్నారు. అయితే అందులోనే ఒక్కడు రూబేను పెద్దవాడు ఏం చేద్దాం అనుకున్నాడు అంటే యోసేపును విడిపించాలి అనుకున్నాడు. యోసేపును ఏం చేయాలనుకున్నాడండి? విడిపించాలనుకున్నాడు. అయితే మొత్తానికి దేవుడు యోసేపును ఏం చేసినాడు? విడిపించాడు. చంపుదాం అనుకున్నారు, ఆఖరికి గుంటలో పడేశారు, ఇబ్బంది పెట్టాలనుకున్నారు. అయితే వారి చేతిలో నుండి యోసేపును దేవుడు ఏం చేసినారండి? అసూయ కలిగిన మనుషుల నుండి, దురాలోచనలు కలిగిన మనుషుల నుండి యోసేపును ఏం చేసినాడు? దేవుడు విడిపించాడు. తర్వాత 39వ అధ్యాయంలోనికి వస్తే శోధనలో నుండి దేవుడు విడిపించాడు. యోసేపును ఎక్కడి నుండి విడిపించినాడండి? భయంకరమైన శోధన యోసేపుకు. ఈ శోధనలో నుండి కూడా యోసేపుని దేవుడు ఏం చేసినాడు? విడిపించాడు. క్లుప్తంగా ఇంకొక మాట చెప్పుకుంటే శోధనను తప్పించుకున్న తర్వాత యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లోకి వెళ్ళాడు. యోసేపు ఎక్కడికి వెళ్ళాడని? చెరసాల్లోకి వెళ్ళాడు. 41వ అధ్యాయము చెరసాల్లో నుండి కూడా దేవుడు ఏం చేసినాడండి? దేవుడు విడిపించాడు. 14వ వచనం 41వ అధ్యాయం, ఫరో యోసేపును పిలువనంపించెను కాబట్టి చెరసాల్లో ఉండి అతని త్వరగా రప్పించి అతని క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యుద్ధకు వచ్చాను. చూడండి, యోసేపును విడిపించే వారు వస్తారని
తనకు బేలిచ్చేవారు వస్తారని ఎప్పుడైనా అనుకున్నాడా? యోసేపుని ఎవరైనా పట్టించుకుంటారా? యోసేపుకి అక్కడ ఎవరున్నారండి? యోసేపుకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా? నా అనేవారు ఎవరైనా ఉన్నారా? చూడండి, అన్నదమ్ములే చంపాలనుకున్నారు. దేవుడు విడిపించాడు. ఇప్పుడు ఎక్కడో ఒక దాసుడుగా అమ్మబడ్డాడు. దాసుడుగా ఉండి ఏ ఇంటికైతే వెళ్ళి సాయశక్తులుగా దేవుని కృపను బట్టి పనిచేసి ప్రయాసపడుతున్నారో ఆ ఇంటిలోనే శోధన. ఇప్పుడు ఆ శోధన నుండి తప్పించబడితే చెరసాలలో వచ్చి పడ్డాడు. చూడండి, పెనములో నుండి ఎక్కడికి వచ్చినట్టుంది ఇప్పుడు? అగ్నిలో పడినట్లుంది యోసేపు స్థితి. పెనములో నుండి ఎక్కడికి వచ్చాడండి? అగ్నిలో పడినట్లుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ అగ్ని లాంటి శ్రమల్లో, ఆ భయంకరమైన పరిస్థితి లాంటి శ్రమల్లో యోసేపు దేవుణ్ణి ఎంత అడిగి ఉంటాడో, ఎంత మొరపెట్టి ఉంటాడో, ఎంత బతిమిలాడుకొని ఉంటాడో. యోసేపును విడిపించడానికి ఎవరు లేరు. అయితే ఇప్పుడు యోసేపు ఏం చేయబడ్డాడు? దేవుని చేత విడిపించబడ్డాడు, రప్పించబడ్డాడు. ఫరో ఫరో కల వచ్చిన కలను బట్టి ఆ చెరసాల్లో నుండి యోసేపు ఏం చేయబడ్డాడు? రప్పించబడ్డాడు. మంచి బట్టలు వేసుకున్నాడు, క్షౌరము చేయించుకున్నాడు. అంటే చూడండి, ఇప్పుడు నిప్పులు పెనములో నుండి అగ్నిలో పడినట్లుగా ఉన్నటువంటి తన స్థితిని దేవుడు ఇప్పుడు ఆ అగ్నిలో నుండి ఒక చల్లటి ప్లేస్, సేఫ్టీ ప్లేస్ లోకి యోసేపును తీసుకొని వచ్చారు. యోసేపు ఎప్పుడైతే బయటకు వచ్చినారో యోసేపును బట్టి ఐగుప్తీయులందరూ కూడా ఏం చేసి ఉంటారండి? దేవుణ్ణి, ఈయన రాకపోతే మనకు ఆహారం దొరికేది కాదు, ఈయన దేవుడే గొప్పవాడు, ఈయనకు ఆ కళ యొక్క ప్రత్యక్షత ఇచ్చారు. ఈ ఐగుప్తులో ఉన్న ఎవరు కూడా, శకునగాన్లు, మంత్రులు, జ్ఞానులు, గొప్పవారు ఎవరు కూడా కళ యొక్క భావాన్ని చెప్పలేకపోయినారు. ఈ యోసేపు రావటం ద్వారా, తన దేవుణ్ణి బట్టి మనకు చెప్పుట ద్వారా ఈ రోజు మనం భోజనం చేస్తున్నాం, సంతోషంగా ఉన్నాం అని చెప్పి యోసేపును బట్టి ఏం చేసినారు అంటే, యోసేపును విడిపించుట ద్వారా, యోసేపును దేవుడు తప్పించుట ద్వారా ఏం కలిగిందండి? దేవునికి మహిమ కలిగింది. యోసేపును గనుక శోధనలో నుండి తప్పించినట్లే, మరణం నుండి తప్పించినట్లే, అసూయ పరుల నుండి తప్పించినట్లే మనల్ని తప్పించినాడు దేవుడు. దాన్ని బట్టి దేవునికి ఏంటండి? మహిమ, ఘనత ఉంది. కాబట్టి యోసేపును గురించి ఒక మాట చెప్పుకుంటే, యోసేపు ఇలా ప్రభువును స్తుతిస్తా ఉన్నాడు. ప్రభువా, 30వ కీర్తన 12వ వచనం చూడండి, ఆ మాట ఏమంటున్నాడండి? 30వ కీర్తన 12వ వచనం, నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నావు. ప్రభువా, నేను గోనె పట్టతో ఉన్నాను, నేను దుఃఖములో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను సమస్యలో ఉన్నాను, నాకు తోడెవరు లేకుండా ఉన్నాను, నేను ఎన్నో కన్నీళ్లు నాకు అన్నపానములైనాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న నన్ను నువ్వేం చేసావు ప్రభువా? విడిపించావు. గోనె పట్ట విడిపించి ఏం చేసినావు? సంతోష వస్త్రమును ధరింపజేసినావు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను స్తుతించెదను. దేవుడు మన గోనె పట్టును విడిపించాడు. ఆయన మన 34వ కీర్తన 17వ వచనంలో ఆ మాట కూడా చదవండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 19వ వచనంలో నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చూడండి, ఇలాగున దేవుడు దుఃఖ వస్త్రం నుండి, ఆపదల్లో నుండి, బాధల్లో నుండి తన పిల్లలైన వారిని విడిపించుటకు ఆయన సమీపంగా వచ్చాడు, ఆయన దగ్గరికి వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి ఎట్లొచ్చినాడండి? దేవుడు దిగి వచ్చాడు. ఎట్లొచ్చినాడండి? ఆయన దిగి వచ్చాడు. ఇంకో మాట చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి, ఆ మాట, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి దేవునికి ఒక రాజ్యం గాను యాజకులను గాను చేసెను. తన రక్తము వలన
మన పాపముల నుండి మనల్ని ఏం చేసినాడు? విడిపించాడు. చూడండి, మనలను విడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికేమో ఆయన దిగి వచ్చాడు. అయితే మనలను విడిపించడానికి ఏం చేసినాడు ఆయన? మనల్ని విడిపించడానికి ఏం చేసినాడండి? ఇశ్రాయేలు ప్రజల కంటే ఘోరమైన లోకమనే ఐగుప్తులో, శరీరం అనే పాపములో, వ్యసనాలతో, భయంకరమైన దుస్థితిలో, దురవస్థలో, బాధలో, అగ్నిలో, వేదనలో, దిక్కులేని పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి యేసుప్రభువారు వచ్చాడు. విడిపించడానికి యేసుప్రభువారు దిగి వచ్చాడు. యేసుప్రభువారు దిగి వచ్చాడు. అయితే ఎట్లొచ్చినాడండి ఆయన? దీనుడుగా వచ్చాడు, రిక్తుడుగా వచ్చాడు, సశరీరుడుగా వచ్చాడు, దాసుడుగా వచ్చాడు. ఆ మాట చూడండి, ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? మనల్ని విడిపించడానికి ఆ దేవుడు దేవుడుగానే వచ్చాడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి. అయితే మనల్ని విడిపించడానికి ఎట్లొచ్చినాడంటండి ఆయన? ఒక సేవకునిగా. అపోస్తల కార్యములు 3:26లో సేవకుని పుట్టించి అనే మాట రాయబడింది. ఈ దేవుడు ఎట్లొచ్చాడండి? సేవకుడు. ఇటు చూడయ్యా, సేవకుడిగా ఎట్లొచ్చాడు? సేవకుడిగా, దాసుడిగా వచ్చాడు. ఎంత గొప్ప విషయం! ఎవరిని విడిపించడానికి? మనల్ని విడిపించడానికి. ఎట్లా విడిపించాడు? ఏమిచ్చి విడిపించాడు? చూడండి, మోషేను పంపితే విడుదల వచ్చిందా? మోషేను పంపితే వారు ఐగుప్తులో నుండి విడిపించాడు. కానీ ఎవరినో పంపుట ద్వారా మనకు విడుదల రాలే. మనల్ని విడిపించడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. ఏం చేసినాడండి? ఆయన రక్తము ధారలుగా కార్చాడు. ఆయన కొట్టబడ్డాడు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఆయన వేదనకు గురైనాడు, ఆయన మాంసం ముద్దగైనాడు, ఆయన రూపాన్ని కోల్పోయినాడు, ఆయన సొగసును కోల్పోయినాడు, ఆయన శిలువలో విలవిలలాడినాడు. అంత బాధపడి చివరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చి, ఆ రక్తము ద్వారా మనల్ని ఏం చేసినాడండి? ఆయన దాసుడిగా రావటమే కాదు, ఆయన రిక్తుడై, మౌని అయి, ఆయన తీర్పు తీర్చే స్థలములో రిక్తుడై మాట్లాడకుండా ఉండి, ఆయన వేదన పడి శిలువలో రక్తం అంతటిని కార్చి, ఆ రక్తము ద్వారా మనల్ని ఏం చేసినారండి? విడిపించాడు. ఆ రక్తము ద్వారా విడిపింపబడిన మన ద్వారా కింద చక్కటి మాట రాయబడింది కదా. ఏంటా మాట? చూడండి, ఏంటండి ఆ మాట? మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక. దేని ద్వారా విడిపించాడండి? మాట సెలవిచ్చాడా? మాటతో విడిపించాడు. మాటతో సృష్టిని చేశాడు. మనల్ని విడిపించడానికి ఆయన మాట చెప్పలే. ఏం చేసినాడండి? శ్రమ పడ్డాడు, కొట్టబడ్డాడు, వ్రేలాడినాడు. ఎంత గొప్ప త్యాగం ఎందుకు చేశాడు? మనల్ని ఏం చేసినాడంట? ప్రేమించాడంట. ఎవరు ప్రేమిస్తాడండి మనల్ని? మన సంగతి అంతా తెలిసి ఏం చేసినాడు ఆయన? ఆయన ప్రేమకు మనం అర్హులమైనా? ఆయన ప్రేమకు సరిపోయిన వారమేనా మనం? యోగ్యులమా? ఎక్కడైనా మనకు ఆ భాగ్యం ఉందండి? అయితే మనలను ఆయన ఏం చేసినాడు? ప్రేమించాడు. ఆ సింహాసనాన్ని వదిలిపెట్టుకున్నాడు. అధికారిగా రాలే, పేద గృహంలో జన్మించాడు. తర్వాత సేవకునిగా పుట్టాడు. ఎట్లా పుట్టాడండి ఆయన? ఒక సేవకునిగా, దాసునిగా వచ్చాడు. రిక్తుడైపోయినాడు. చూడండి, శ్రమ పెట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, రక్తమంతా కార్చి మనల్ని ఏం చేసినాడు? రక్తము చేత విడిపించబడిన మన ద్వారా మన దేవునికి ఏం కలగాలండి? రక్తం చేత మనం ఏం చేయబడ్డాం? విడిపించబడ్డాం, శుద్ధి నొందాం. కాబట్టి ఈ మాటలను మన హృదయంలో ఉంచుకొని మన ప్రభువును స్తుతిద్దాం. ప్రభా, నన్ను విడిపించావయ్యా. ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు. చూడండి, ఇక్కడ కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు.
దురవస్థలో ఉన్నారు. ఇనుప కట్ల చేత ఉన్నారు. బాధించబడుతున్నారు. చీకట్లో ఉన్నారు. ఈరోజు ఆ! ఈ లూకా సువార్త 13 అధ్యాయంలో విశ్వాసి ఆమె. అబ్రహాము కుమార్తె. ఆమె గూడా ఎట్లుందండి? బంధించబడి ఉంది. ఆమె గూడా ఎట్లుంది? బంధించబడి ఉంది. ఒక విశ్వాసిగా ఈరోజు దేని చేత బంధించబడి ఉన్నావు? ఆయన రక్తం చేత విడిపించాడు నిన్ను. నీవు అబ్రహాము కుమార్తెవు. నువ్వు విడిపించబడిన కుమార్తెవు. దేని చేత బంధించబడ్డావు? ఏది నీ మీద పెత్తనం చేస్తుంది? ఏది నీకు సంతోషం లేకుండా చేస్తుంది? విడిపించిన కార్యాలను మనం తలస్తే ఇత్రో ఏం చేసినాడండి? సంతోషించాడు. ఇత్రో దేవుని ఏం చేసినాడు? స్తుతించాడు, మహింపరిచాడు, ఆరాధించాడు. ఈరోజు స్తుతి ఉందా? ఈరోజు ఆరాధన ఉందా? ప్రార్థన చేయమంటే ఎవరు నోర్లు తెరవరు. ఆరాధన చేయంటే ఎవరు నోర్లు తెరవరు. గొంతెత్తి ప్రభువును స్తుతించకపోతే ఈరోజు ఇంకా బంధకాల్లో ఉన్నావా? ఈ స్త్రీ వలె 18 ఏళ్ల నుండి బంధకాల్లో ఉన్నటువంటి ఈ స్త్రీ వలె ఇంకా బంధించబడి ఉన్నావా? దేని చేత బంధించబడి ఉన్నావు? ఏది నిన్ను ఆకర్షిస్తుంది? ఏది నిన్ను దేవుని ఇంటికి రాకుండా చేస్తుంది? ఏ ఇబ్బందులు నిన్ను బాధ పెడుతున్నాయి? అయితే యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన కుమార్తెవు నువ్వు. ఆయన కుమారుడవు నీవు. ఆయన నిన్ను విడిపించడానికి వచ్చాడు. కాబట్టి ప్రభువును స్తుతిద్దాం. మన ద్వారా ఆయనకి ఏం కలగాలి చెప్పండి? మహిమ కలగాలి, ఘనత రావాలి. కాబట్టి మనల్ని విడిపించుట ద్వారా దేవునికి ఏముందండి? మహిమ ఉంది. దేవుడి మాటలు దీవించును గాక. ఒక చిన్న పల్లవి పాడుకొని సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. మనం ప్రభువును ఆరాధన చేద్దాం. 168వ